కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రాకముందు వారి యొక్క మేనిఫెస్టోలో సిపిఎస్ అంతం గురించి ప్రస్తావించడం జరిగింది. దానిలో భాగంగానే ఆ సిపిఎస్ అంతం కావాలనే ఉద్దేశంతో భారీ ఎత్తున ఇక్కడ సిపిఎస్ ఉపాధ్యాయ ఉద్యోగులంతా ఎల్బీ స్టేడియంలో ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరుగుతుంది. మేమంతా ఇక్కడ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం నుంచి రావడం జరిగింది. మా ఉద్యమం ఇక తీవ్రతరం అవుతుంది. ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్కు మేము విన్నవించుకునేది ఒకటే, గౌరవనీయులు మా రాష్ట్రానికి పెద్ద దిక్కు అయినటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటాం. సార్, సిపిఎస్ అంతం చేయడానికి ఈరోజు మేము నలుమూల గ్రామాల నుంచి, అంటే ఆ యొక్క చిన్న చిన్న గ్రామాల నుంచి, ప్రతి ఒక్క గ్రామం నుంచి కానివ్వండి, ఎక్కడున్న ఉపాధ్యాయులు కానివ్వండి, అన్ని రకాల ఉద్యోగులందరూ కూడా మన ఈ యొక్క ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు. ఎందుకనగా మన ముఖ్యమంత్రి వర్యులు ఏం చెప్పారంటే సిపిఎస్ అంతం చేసి ఓపీఎస్ ఇస్తానని చెప్పారు. ఆ యొక్క మాట మేరకే మేమందరం కూడా సార్ని ఒకసారి గుర్తు చేద్దాం వారి యొక్క మాటలని తెలపడానికి మన అధ్యక్షులు స్థితప్రజ్ఞ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆగస్టు 23న ఇంతింతై వటుడింతై లాగా ఒక్కొక్కరిగా చాలామంది వేలాది మంది ఈ యొక్క సభ వద్దకి విచ్చేసాము. దయచేసి ఆ యొక్క సిపిఎస్ని అంతమొందించి ఓపీఎస్ మాకు ఇస్తారని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. మాది మహబూబాద్ జిల్లా గూడూరు మండలం. నేను ఎస్జిటి టీచర్గా పనిచేస్తూ ఉన్నాను ఎంపీపీఎస్ పార్టీ మీద గూడెంలో. మాకు గతంలో ఉన్నటువంటి ఓపీఎస్ విధానం కావాలని ఏకైక నినాదంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ అయితే మాత్రం వాళ్ళకు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు వాళ్ళకు పెన్షన్ వస్తుంది, కానీ మాకు మాత్రం సిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చి మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గతంలో గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి నేను ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరిస్తాను, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తానని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఇప్పటికీ 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. నేను గౌరవ ముఖ్యమంత్రికి సూచిస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను, ముఖ్యమంత్రి గారు మీరు చూసుకోండి, ఎంతమంది వస్తున్నారో చూసుకోండి, వాళ్ళ యొక్క వెనకాల ఎంతమంది వాళ్ళ యొక్క శక్తిని చూడండి. ఎందుకంటే టీచర్లతో పెట్టుకున్న ప్రభుత్వము ఎవరు కూడా బాగుపడలేదు. మాతో పెట్టుకోకండి, మేము ఇప్పటికైనా శాంతియుతంగా పోరాటం చేస్తూ ఉన్నాము. అంత మేధావులు ఉన్నారు రాష్ట్రంలో. కాబట్టి నేను సూచిస్తున్నాను, మీరు ఏదైతే హామీ ఇచ్చారో గత ఎలక్షన్లో ఆ హామీని నెరవేర్చమంటున్నాము. అదేవిధంగా మీరు ఏమన్నారంటే 6 నెలల్లో పిఆర్సీ ఇస్తామన్నారు. ఇంతవరకు 6 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. మీకు అర్థమవుతుందా మా బాధ ఏంటో? మీకు మీ పొలిటికల్ లీడర్లు, మీ రాజకీయ నాయకులు మీకు కావాల్సినటువంటి అన్ని వసతులు మీరే సమకూర్చుకుంటారు, ఆ శాసనసభలో కూర్చుంటారు, మీరే రాసుకుంటారు, బిల్లు పాస్ చేసుకుంటారు, మీకేం కావాలో మీరే పాస్ చేసుకుంటాను. కానీ మేము నిరంతరము 61 సంవత్సరాలు వచ్చే వరకు మేము ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తామున్నాము, జీతగాడిలా అన్ని పనులు చేస్తూ ఉన్నాము. మీరు ఏదైతే ఇస్తున్నారో దాన్ని మేము తప్పకుండా ఫాలో అయ్యి మీ యొక్క మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాము. అయినా కూడా మీరు ఇప్పటి వరకు కాలయాపన చేస్తూ మన గవర్నమెంట్ చాలా ఆర్థికంగా బలహీనంగా ఉందని 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. మీరు ఇంకా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారండి? కొంచెమైనా అర్థం కావాలి. ముఖ్యమంత్రి ప్లేస్ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు మీరు మళ్ళీ గవర్నమెంట్ రావాలంటే మా టీచర్లతో, మా ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకోకండి. గత ప్రభుత్వాలకు తెలుసు మాతో పెట్టుకుంటే ఏమయ్యారో మీరు కళ్ళారా చూశారు. అప్పుడు మీరు మా వైపు నిలబడ్డారు. మీరు అన్న మాటలే ఒక్కసారి మీరు ఆ క్లిప్పింగ్ తీసుకొని వినండి. ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఎన్నో పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకోవడం, తర్వాత పూర్తి యవ్వనాన్ని దారబోసి దాదాపు 61 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత వృద్ధాప్యం లోపల మీకు ఎటువంటి పింఛన్ లేదు అని వదిలేస్తే ఇది ఏ విధమైనటువంటి మంచిది కాదు. ఇది మానవత్వంగా మీరు ఆలోచించి తప్పకుండా ఓపీఎస్ను పునరుద్ధరించాలి. లేకపోతే భవిష్యత్ లోపల మరింత మంది జనసభీకరణతో భారీ ప్రదర్శనలు, మా ఉపాధ్యాయుల ప్రదర్శన ఎలా ఉంటుందో చూపిస్తాం. ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ 5 ఏళ్ళకు ఒకసారి మారే ఆ ప్రజాప్రతినిధులకే పెన్షన్లు, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవన్నీ ఇస్తున్నారు అనుకున్నప్పుడు 61 సంవత్సరాలకి
సర్వీస్ చేస్తున్నాము. ప్రతి డిపార్ట్మెంట్లో ఎవరికి ఏం కావాలన్నా సరే ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగి మీదనే డిపెండ్ కావాల్సి వస్తుంటుంది. ఇప్పుడు ప్రభుత్వ పథకాలను అన్నింటినీ కూడా మేము చేయాలన్నా కూడా ఈ ఉద్యోగి మీదనే ఆధారపడాల్సి వస్తుంది. 5 ఏళ్ళకు ఒకసారి నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీలుగా ఉండి తర్వాత రిటైర్ అయిన తర్వాత మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు 61 సంవత్సరాలు చేసిన ఉద్యోగికి కావాల్సిన పెన్షన్ ఇవ్వకపోతే అది ఎంత అవమానం ఒకసారి ఆలోచించండి. 5 ఏళ్ళు పాలన చేసిన ఒక రాజకీయులకు పెన్షన్ ఇచ్చినప్పుడు 30 ఏళ్ళు లేదా 40 ఏళ్ళు తమ జీవితాన్ని మొత్తం ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగానికి అంకితం చేసిన ఒక ఉద్యోగికి పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదు? మరి మీకు పెన్షన్ ఉన్నప్పుడు 5 ఏళ్ళు పాలన చేసి కేవలం 5 ఏళ్ళు ప్రజాధికారంలో ఉన్న మీకు జీవితాంతం పెన్షన్ తీసుకునే హక్కు మీకు ఎలాగైతే ఉందో మాకు 30 ఏళ్ళు జీవితాన్ని మేము ఉద్యోగానికి అంకితం చేసిన మాకు కూడా ఈరోజు అదేవిధంగా పెన్షన్ ఇవ్వాలని సవినయంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నడి ఒడ్డున జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులందరూ అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. సుమారుగా ఈ ధర్నా కేంద్రానికి 1,00,000 మందిగా రావడం జరిగింది. కారణం ఏంటంటే సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరి వల్ల ఉపాధ్యాయులు రోడ్డెక్కవలసినటువంటి పరిస్థితి అయిపోయింది. దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం వల్ల మేము ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము 4 రాష్ట్రాలలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించింది. అయినా మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన మేనిఫెస్టోలో పెట్టింది. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలుపరచాలని తెలియజేయడం కోసం ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. మహబూబాద్లో ఉన్నటువంటి 1000 మంది సిపిఎస్ ఉద్యోగులు ఈ సభకు హాజరు కావడం జరిగింది. మేము ఒకటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము కొత్తదేం అడగట్లేదు. మీరు మేనిఫెస్టోలో పెట్టింది సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేము అదే కోరుకుంటున్నాం. ప్రభుత్వం వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలి. సిపిఎస్ విధానంలో అనేక నష్టాలు లోపాలు ఉన్నాయి. ఓపీఎస్ విధానంలో ఏదైతే చివరి బేసిక్ పేలో సగం పెన్షన్ అయితే ఏదైతే ఉందో అది సిపిఎస్లో అమలు లేదు. సో ఇది మనకు స్టాక్ మార్కెట్లో పెట్టడం ద్వారా కనీసం ఆసరా పెన్షన్ లాగా కూడా రావడం లేదు. కావున ప్రభుత్వం వెంటనే మనకు మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగానే వెంటనే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేసి 2,60,000 ఉద్యోగులు ఉన్నటువంటి ఈ సిపిఎస్ విధానంలో ఉన్న ఉద్యోగులకు ఓపీఎస్ను అమలు చేసి కాంగ్రెస్ పార్టీ తాను పెట్టిన మేనిఫెస్టోను నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాము. మన గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతున్నారో వారికి ఒక్కరోజు గెలిచినా అని జీవితాంతం వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నారు. తర్వాత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏదున్నా కానీ వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారు. మాకు అట్లాంటి సౌకర్యాలు కూడా కనీసం లేవు. ఇప్పుడు ఈహెచ్ఎస్ అని పెట్టిరు. ఆ ఈహెచ్ఎస్ కూడా మళ్ళీ లిమిటేషన్ పెట్టిరు. మా దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని మాకు ఆరోగ్యకరమైనటువంటి సౌకర్యాలు కల్పించడం ఏమాత్రం బాగాలేదు. మేము 30-35 సంవత్సరాలుగా కష్టపడి పనిచేసినా కానీ మాకు కనీసం ఆసరా పెన్షన్ 2,000 రూపాయల అంతా కూడా పెన్షన్ వస్తలేదు. దీన్ని ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చొరవ తీసుకొని వాళ్ళ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిరో దాన్ని ఖచ్చితంగా అమలు చేసి ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యతకు పాటుపడాలని కోరుకుంటూ 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు తీసుకొచ్చిన ఈ కాంట్రిబ్యూటెడ్ పెన్షన్ స్కీమ్ విధానం ఉందో ఇది మరి ఉద్యోగుల జీవితాలను వాళ్ళ కుటుంబాలని రోడ్డు మీద పడేసే విధంగా ఉంది. మరి మేము 2015 నుంచి తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ పేరుతో మరి పోరాటం మొదలుపెట్టి మరి మాకు రావాల్సిన ఏదైతే గ్రాట్యుటీ ఉందో అది తీసుకురాగలిగినాం. అదేవిధంగా ఉద్యోగి మరణిస్తే మాకు సిపిఎస్ వాళ్ళకు మొదట్లో ఫ్యామిలీ పెన్షన్ ఉండకపోతే ఆ ఫ్యామిలీ పెన్షన్ కూడా తీసుకురాగలిగినాం. ఇక మిగిలింది ఒకటే మాకు సిపిఎస్ రద్దు. ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు వారి మేనిఫెస్టోలో మరి మేము అధికారంలోకి రాగానే పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని మాట ఇచ్చినందుకు మేము వారికి మద్దతుగా ఉన్నాము, అండగా నిలబడ్డాము. కానీ 3 సంవత్సరాలు అవుతుంది వారు ఈ హామీని విస్మరించారు. ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి మరి మా జీవితాల్లో 2,60,000 మంది ఉద్యోగులను మేము అహర్నిశలు ప్రభుత్వం కోసం కష్టపడుతున్నాం. మరి వారి మీద బాధ్యత ఉంది. మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని నిలబెట్టుకోవడం, ఆ హామీ తీర్చడం. అదేవిధంగా ఏదైతే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మన హిమాచల్ ప్రదేశ్లలో కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మరి అధికారంలోకి రాగానే సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకురావడం జరిగింది. సిపిఎస్ అనేది ఒక పెనుభూతంలా మారింది ఉద్యోగస్తులలో. ఈ ఉద్యోగుడు అనేది 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు జీవితంలో పనిచేసిన తర్వాత కూడా ఈ పెన్షన్ అనేది లేకపోయేసరికి ఉద్యోగుల యొక్క భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. కావున ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ అనేది మనకు మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని అమలు పరిస్తే
చాలామంది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అందరూ కూడా లబ్ధి పొందే అవకాశం ఉన్నది. మేము వినమ్రంగా ప్రభుత్వానికి కోరుకునేది ఒకటే, మీరు పెట్టిన ఈ యొక్క మేనిఫెస్టోలో సిపిఎస్ అనేది మొత్తానికే తీసివేయాలి. ఉద్యోగుల భవిష్యత్తు అనేది అంధకారంగా మారబోతుంది. ఇప్పుడు పెన్షన్ వాళ్ళంతా రిటైర్మెంట్ అయిపోతున్నారు కాబట్టి ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళంతా సిపిఎస్ ఎంప్లాయీసే ఉన్నారు. 2004 తర్వాత ప్రతి ఒక్క ఎంప్లాయీ అనేది సిపిఎస్ కిందకి వస్తున్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని తీసుకొచ్చి మాకు ఉద్యోగులకు పెన్షన్ అనేది ఉండాలని మేము వినమ్రంగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతున్నది. సిపిఎస్ అంతం ఓపీఎస్ పంతం నినాదంతో ఇక్కడ జరుగుతున్న సభకు వేలాది మందిగా తరలి వచ్చిన ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.